కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం నేడు జరగబోతోంది. కళ్యాణ వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ఆగమశాస్త్ర ప్రకారం శాస్త్రోక్తంగా కళ్యాణం జరపనున్నారు. 18న కళ్యాణం, 19న రథోత్సవం, 21న చక్రస్నానం, 22న పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు జేఈఓ లక్ష్మీకాంతం తెలిపారు. దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తారని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఎంపీ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో బీజేపీ బృందం కలిసింది. ఈ సందర్భంగా రబీ సీజన్లో రైతుల నుంచి వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని కోరారు. రైతుల రుణమాఫీ ఒకే దశలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న రైతు బంధం పథకం డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని విన్నవించినట్లు చెప్పారు. రాజకీయ కోణంలోనే తన నివాసంలో ఐటీ సోదాలు జరిగాయని డీఎంకే నేత కనిమొళి ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల కమిషన్, సీబీఐ, ఈడీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు రాజీపడి పనిచేస్తున్నాయని ఆమె విమర్శించారు. బీజేపీ ఆదేశాల ప్రకారమే ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రతిపక్షాల నేతల ఇళ్లలో వరుస సోదాలు జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రముఖ నటుడు బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ కాంగ్రెస్ పార్టీపై ఈసీకి ఫిర్యాదు చేశారు. బెంగళూరు సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న రిజ్వాన్ అర్షద్ తో ఉన్న ఫోటోను ఉపయోగించి తాను కాంగ్రెస్ లో చేరినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. దేశ శత్రువులు, పరిరక్షకుల మధ్య జరుగుతున్న పోటీనే ఈ ఎన్నికలని యోగా గురు రామ్దేవ్ బాబా అన్నారు. నరేంద్ర మోదీ చేతిలోనే దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పారు. ఎన్నికల సీజన్లో ఏది తప్పు, ఏది ఒప్పు అనేది తెలుసుకుని మరీ ఎంపిక చేసుకోవాలని ఓటర్లకు సూచించారు. గత 5 ఏళ్లలో నరేంద్ర మోదీ ఎన్నో విజయాలు సాధించారని, విపక్షాల దగ్గర మాత్రం దేశ ప్రజలకు మేలు చేసే నిర్దిష్ట వ్యూహమంటూ ఏదీ లేదని అన్నారు.